Hello guys, this is Santosh Nayak. Welcome back to the class. Previous class లో మనం కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటిని స్మూత్ ఎలా చేయాలి అనేది మనం కీ ఫ్రేమ్స్ ట్యాబ్ అండ్ స్ప్లైన్ ట్యాబ్ యూజ్ చేసి నేర్చుకున్నాం. మనం చాలాసార్లు మన యొక్క మీడియాకి ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసి దాన్ని త్రూ అవుట్ వీడియో కంటిన్యూ చేస్తాము. బట్ కొన్నిసార్లు మనకేంటంటే ఒక పర్టికులర్ ఎఫెక్ట్ ఒక షార్ట్ లో పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఒక టూల్ ని యూజ్ చేస్తాము, అదే మాస్క్ నోడ్. సో ఈ క్లాస్ లో మనం మాస్క్ నోడ్స్ గురించి కంప్లీట్లీ తెలుసుకోబోతున్నాం. సో దీన్ని 2 parts గా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కాబట్టి. సో ఇది వచ్చేసి పార్ట్ 1. సో దీంట్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు క్లాసు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మాస్కింగ్. మనం ఏదైనా మోషన్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వీటిలో మాస్కింగ్ ని చాలా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు మాస్కింగ్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. మనకు ఫ్యూజన్లో ఇక్కడ డిఫాల్ట్ నోడ్ బార్ ఉంటుంది కదా, దీంట్లో మనకు 4th కాలం వచ్చేసి ఇక్కడ ఉంటాయి మనకి మాస్కింగ్ నోడ్స్. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగాన్, బీ-స్ప్లైన్ అండ్ మల్టీపాలి, ఇలా మాస్కింగ్ ట్యాబ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఫస్ట్ ఈరోజు మనం రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ ఇవి రెండు మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని లైవ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుందాం ఇక్కడ. సో ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్కి మనం రెక్టాంగిల్ నోడ్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ నోడ్ని మాస్క్ నోడ్ తీసుకుందాం ఇది ఇప్పుడు. సో ఈ మాస్క్ నోడ్ మనం ప్రీవియస్లీ చాలాసార్లు రిపీట్ చేసుకున్నాం. మాస్క్ నోడ్ మనం బ్లూ ట్రయాంగిల్ కనెక్టర్ ఉంటుంది కదా, దీనికి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం దీనికి కనెక్ట్ చేస్తే ఇప్పుడు దీన్ని మనం ఈ లెఫ్ట్ పేజ్లో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇది చూస్తే మనకి ఇలా వైట్ వస్తుంది. సో యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తే మనకి షో వ్యూయింగ్ కంట్రోల్ అని ఉంది కదా. సో ఇది యాక్టివ్లో ఉంచితే మనకి ఏంటంటే మాస్క్ అప్లై చేసినప్పుడు ఇలా కంట్రోల్స్ అనేవి మనకి విజిబుల్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ కూడా మన యొక్క కంట్రోల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఈజీ ఉంటుంది కాబట్టి. అండ్ మనం ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ చూసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ మాస్కింగ్ అనేది మనం డెఫినేషన్ తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది వైట్ అండ్ ఇది బ్లాక్ ఉంది కదా. సో దీంట్లో వైట్ వచ్చేసి మనకి ఏదైతే మాస్కింగ్ ఎఫెక్ట్ మనకు కావాలనుకుంటున్నామో అది దీంట్లో కనబడుతుంది, అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి బ్లాక్లో కనబడుతుంది. ఇది ఎలా అంటే వైట్ అనేది విజిబుల్ ఉంటుంది, బ్లాక్ అనేది ఇన్విజిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక మీడియా తీసుకుందాం. సపోజ్ ఈ క్లిప్ తీసుకుందాం. సో ఇప్పుడు దీనికి మనకు మీడియా అవుట్ నోడ్ కూడా యాడ్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి మీడియా అవుట్లో ఏముంది, మనకి ఈ మీడియా క్లిప్ ఉంది కదా, ఇది మనకి దీంట్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ మాస్క్ ఎఫెక్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ప్రివ్యూ ఉంది. ఈ రెక్టాంగిలే మనకి ఇక్కడ కూడా ప్రివ్యూ కనబడుతుంది. బట్ ఏంటంటే మనం ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయలేదు కదా, అందు గురించి మనకి ఇక్కడ అప్లై ఏం అవ్వలేదు. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ మాస్క్ నోడ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మనకు మనకి వైట్ పోర్షన్ ఉంటుంది కదా, ఇక్కడ వైట్ పోర్షన్ ఉంది కదా, దీంట్లో మనకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేసామనుకోండి, ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకి సపోజ్ ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్టే తీసుకుందాం. సో ఈ బ్లర్ ఎఫెక్ట్ ఏంటి, యూజువల్గా ఏంటి, మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో వెళ్తే బ్లర్ అనేది మనం ఇలా ఇంక్రీజ్ చేసాం. సో ఇక్కడ చూస్తే మనకి బ్లర్ అనేది కంప్లీట్ ఫ్రేమ్లో అప్లై అయిపోయింది అండ్ త్రూ అవుట్ ద వీడియో అది కంటిన్యూ అవుతుంది. బట్ మనకు ఒక పర్టికులర్ పోర్షన్లో కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మాస్కింగ్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. సో మాస్కింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లర్ సైజ్ నేను తగ్గించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కొద్దిగా మనం ప్రివ్యూ పెద్దగా చేసుకుందాం ఇలా. సో ఇప్పుడు ప్రివ్యూ కొద్దిగా పెద్దగా ఉంది కదా, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ బ్లర్ ఎఫెక్ట్ మనం దీనికి అప్లై చేసాం కదా, మనం బ్లర్ అప్లై చేసినప్పుడు ఏమైంది, ఈ క్లిప్ మొత్తానికి బ్లర్ అప్లై అయింది. బట్ ఇప్పుడు మనం ఇలా మాస్కింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సపోజ్ మనకి ఈ పర్టికులర్ పోర్షన్ లేదా ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్లో మనకి మాస్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఈ పోర్షన్లో అప్లై అవుతుంది. ఇక్కడ ఈ వైట్ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మన యొక్క ఎఫెక్ట్ షో అవుతుంది, అండ్ ఇక్కడ
రిమైనింగ్ పోర్షన్ అంతా హైడ్ చేసేస్తుంది. సో వైట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది, బ్లాక్ అనేది హైడ్ చేస్తుంది. సో ఇప్పుడు దీని మీద ప్రాక్టికల్గా చేసి చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన ఈ యొక్క సో ఇది ఇలానే ఉంచుదాం చూడ్డానికి. సో ఈ బ్లర్ పైన మనం మాస్క్ నోడ్ అనేది అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఇది డిలీట్ చేసేస్తే ఇక్కడ మాస్క్ నోడ్ మనం తీసుకుంటున్నాం అండ్ మనకు తెలుసు బ్లూలో మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ అప్లై ఆప్షన్ కనబడుతుంది. ఇప్పుడు ఈ పోర్షన్ మనం బ్లర్ ఆప్షన్ యూజ్ చేస్తే ఇక్కడ ఈ పోర్షన్ అనేది బ్లర్ అవుతుంది. చూడండి ఇక్కడ చూస్తే మనకి ఈ పర్టికులర్ పోర్షన్ అనేది బ్లర్ అవుతుంది అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి ఆ ఎఫెక్ట్ అప్లై అవ్వట్లేదు. సో ఇప్పుడు దీంట్లో ప్రివ్యూ చేస్తే మనకి ఏదైతే ఈ వైట్ పోర్షన్ ఉందో ఈ వైట్ పోర్షన్లో మనకి ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది అండ్ ఈ రిమైనింగ్ పోర్షన్ అనేది హైడ్ అవుతుంది. అంటే దీనికి ఎఫెక్ట్ అప్లై అవ్వట్లేదు, ఇది ఎంటీ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రం ఇక్కడ ఉంచాను నేను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఉంది కదా, దీనికి మనం ఇక్కడ చూస్తే మనకి ఈ క్లిప్ అనేది 2 పోర్షన్స్ లాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని సైడ్లో మూవ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైన ఒక ఫ్రేమ్ లాగా కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లర్ చేసి ఇది హైలైట్ చేయొచ్చు, లేదంటే ఇది బ్లర్ చేసి ఇది హైలైట్ చేయొచ్చు. సపోజ్ మనకి ఈ పర్సన్ కూర్చున్న ప్లేస్లోనే హైలైట్ అవ్వాలి, ఇది బ్లర్ అవ్వాలి అనుకుంటే మనం ఎఫెక్ట్ అనేది ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఇలా బ్లర్ అయింది అండ్ మనం కావాలంటే దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. సో ఇక్కడ చూస్తే మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది ఇట్లా. సో ఈ మీడియా పూల్ ఒకసారి ఆఫ్ చేసేస్తే మనకి ఇప్పుడు కొద్దిగా బెటర్ ప్రివ్యూ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ స్కై ఏరియా ఉంది కదా, ఈ స్కై ఏరియాకి మనం మాస్క్ అప్లై చేసాము అండ్ ఈ ఏరియాని మనం యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసాము. సో అదేవిధంగా ఇక్కడ ప్రివ్యూ చూస్తే మనకి పైన ఏరియా ఏదైతే ఉందో దానికి మాస్క్ ఎఫెక్ట్ అప్లై అయి ఉంది. మనకు తెలుసు కదా వైట్ పోర్షన్కి మనకి ఎఫెక్ట్ అప్లై అవుతుంది అండ్ ఇది రిమైన్స్ సేమ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు దీనికి కావాలంటే మనం ఈ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది ఇంత కాకుండా కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో ఇలా చిన్నగా ఒక డెప్త్ క్రియేట్ చేయడానికి మనకి ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఒక క్లియర్ విజిబిలిటీ ఉంది అండ్ ఇక్కడ ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మన సబ్జెక్ట్ అనేది ఇక్కడ మోర్ విజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా మనం మాస్కింగ్ అనేది అప్లై చేస్తాం అనమాట. సపోజ్ దీంట్లోనే ఇప్పుడు మనకు కావాలంటే ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఇన్వర్ట్ అనే ఆప్షన్తో ఏమవుతుందంటే మనకి వైట్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్ యాడ్ అవుతుంది, బ్లాక్ పోర్షన్ అనేది ఎంటీగా ఉంటుంది అండ్ అది మనకి ఆపోజిట్లో జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకి ఇలా ఉండింది కదా యాక్చువల్గా. సో మనం దీన్ని ఇన్వర్ట్ అంటే మనం ఇలా చేసాం. ఇలా ఇన్వర్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఏముంది, ఇది రివర్స్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఈ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ ఆపోజిట్ అయింది. సో ఈ ఇన్వర్ట్ అనేది ఒకసారి తీసేద్దాం. సో ఇక్కడ మనకి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ మనకు కావాలంటే మనం స్మూత్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సాఫ్ట్ ఎడ్జ్ అని ఉంది కదా, దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి ఇక్కడ డెన్సిటీ చూడొచ్చు. మనం ఇక్కడ సాఫ్ట్నెస్ అనేది యాడ్ అవుతూ ఉంది ఇక్కడ. అండ్ బార్డర్ విడ్త్, ఇప్పుడు ఈ బార్డర్ విడ్త్ ఉంది కదా, ఇదేంటంటే మనకి బార్డర్కి అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం బార్డర్కి అవతల డ్రాగ్ చేస్తున్నాం, బార్డర్కి పాజిటివ్ సైడ్ మనం ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ లైన్ యొక్క అవుట్ సైడ్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. సో మనం ఇన్సైడ్ కావాలి అనుకుంటే ఇలా నెగిటివ్ సైడ్ మనం ఇది డ్రాగ్ చేయాలి. సో ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. అండ్ ఈ సాఫ్ట్ ఎడ్జ్ ఉంది కదా, ఈ సాఫ్ట్ ఎడ్జ్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకుంటే న్యాచురల్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూస్తే వ్యూ కంట్రోల్స్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బ్లర్ అనేది మనం పెంచుదాం, కొద్దిగా బ్లర్ పెంచి దీన్ని కొద్దిగా ఇలా ప్లేస్ చేస్తే ఇప్పుడు చూడవచ్చు కొద్దిగా ఒక సినిమాటిక్ ఫీల్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఈ ఏరియా అనేది సాఫ్ట్గా అయింది అండ్ మాస్క్ ఎఫెక్ట్ మనకి అప్లై అయింది. సో ఇక్కడ కూడా న్యాచురల్లీ బ్లెండ్ అయిపోయింది ఇక్కడ యాక్చువల్లీ. సో ఈ విధంగా మనం
మాస్క్ అనేది అప్లై చేస్తాం. అండ్ ఇన్వర్ట్ చేస్తే ఇది ఆపోజిట్ సైడ్ ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఇది హైడ్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం కంట్రోల్స్ యూజ్ చేసి కొద్దిగా దీన్ని పైకి డ్రాగ్ చేస్తే ఈ విధంగా, ఇప్పుడు చూస్తే షో కంట్రోల్స్ ఆఫ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు కిందిది హైడ్ అయ్యి మనకి పైనది విజిబుల్లో ఉంది. సో ఈ విధంగా చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఈ బ్లర్ ఆప్షన్ అనేది సెంటర్లోనే తీసుకుందాం. విడ్త్, హైట్ ఇక్కడ చూస్తే యాక్చువల్లీ మనం ఇంత ఎఫెక్ట్ అనేది అప్లై చేసామన్నమాట. సో అందు గురించి ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఇన్వర్ట్ ఇది ఆఫ్ చేసేస్తే ఈ వైట్ అనేది మనకు విజిబుల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ చూస్తే బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనకి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఇవంతా మన యొక్క బ్లర్ ఎఫెక్ట్ అనమాట. ఇది బాక్స్ ఎఫెక్ట్, మల్టీ బాక్స్, గాసియన్ బ్లర్, ఫాస్ట్ గాసియన్ ఇలా. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏదైతే కావాలో అది మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కంట్రోలింగ్స్ అనేవి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ లేదా రైట్కి మూవ్ చేయడం, అప్ డౌన్ మనకి వై యాక్సిస్, అండ్ నెక్స్ట్ ఇది విడ్త్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. తర్వాత హైట్ అడ్జస్ట్మెంట్, మనం ఇక్కడ ఈ కార్నర్ రేడియస్ ఉంది కదా, ఈ కార్నర్ రేడియస్ కూడా మనం ఇలా కావాలంటే ఇలా సాఫ్ట్గా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ సర్కిల్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎలిప్స్ తీసుకుందాం ప్రజెంట్. సో ఈ ఎలిప్స్లో ఇది యూజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి అగైన్ ఈ సర్కిల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ పోర్షన్, వైట్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి మనకి ఎఫెక్ట్ అప్లై అవుతుంది అనుకున్నాము కదా, ఆ విధంగా ఇక్కడ ఎఫెక్ట్ అప్లై అవుతుంది, రిమైనింగ్ అంతా ఐసోలేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు వస్తుంది. సపోజ్ ఈ విధంగా సైజ్ తగ్గించేసి మనం ఇక్కడ ఈ సన్ దగ్గర పెట్టేసి దీంట్లో ఒక చిన్న ఎఫెక్ట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ప్రజెంట్. సో ఈ విధంగా ఈ సన్ దగ్గర మనకు ఒక ఎఫెక్ట్ రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బ్లర్ని డెలీట్ చేసేసి ఇక్కడ గ్లో ఆప్షన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే ఈ గ్లో ఆప్షన్ మనకి ఈ క్లిప్ మొత్తం ఆక్యుపై అయింది. అలా కాకుండా మనం జస్ట్ ఓన్లీ సన్ దగ్గర మాత్రమే ఇది రావాలి అనుకుంటున్నాను. ఇది కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ గ్లో అనేది మనకి ఇక్కడ వస్తుంది అండ్ రిమైనింగ్ ఏరియా అంతా సేమ్ ఉంది. సో దీన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. ఈ ఎడ్జెస్ ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసి మన యొక్క లెవెల్స్ ఇంక్రీజ్ చేద్దాం. సో ఈ గ్లో ఎఫెక్ట్ ఇప్పుడు మనం కొద్దిగా ఇంటెన్స్గా యాడ్ చేస్తే ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ సన్సెట్ కొద్దిగా పెద్దగా ఇంకొద్దిగా పెద్దగా వచ్చేటట్టు యాడ్ చేసాం. న్యాచురల్గా అంటే మనకి ఇలా ఉండింది, మనం కొద్దిగా ఈ ఎలిప్స్ యాడ్ చేసి కొద్దిగా గ్లో ఎఫెక్ట్ అనేది ఆర్టిఫిషియల్లీ మనం దీన్ని పెంచామన్నమాట. ఇప్పుడు ఈ మీడియా మీద కాకుండా ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ని మనం దీంట్లో క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుందాం, దీనికి అవుట్పుట్ నోడ్ తీసుకుందాం, షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ అండ్ ఇక్కడ ఎంఓ, మనకి ఇక్కడ ఒక నోడ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఈ బ్యాక్గ్రౌండ్కి మనం ఒక మాస్క్ని అప్లై చేద్దాం, రెక్టాంగిల్ మాస్క్. ఓకేనా. సో ఇక్కడ మాస్క్ అప్లై అయిపోయింది. దీనికి క్విక్లీ ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్యాటర్న్ లాగా మనకు కావాలి కాబట్టి ఒకటి చిన్న. సో ఇప్పుడు మీకు క్లియర్లీ విజిబుల్ ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఏదైతే ఇక్కడ ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది విజిబుల్ అవుతుంది. మనం ఎఫెక్ట్ దేని మీద అప్లై చేసామో అది మాత్రమే ఇక్కడ షో చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కదా, దీన్ని సబ్స్క్రైబ్ బటన్ అంటే రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ యాడ్ చేద్దాం. సో ఈ విధంగా రెడ్ కలర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఈ కార్నర్ రేడియస్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ ఈ కార్నర్స్ అనేవి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు కమాండ్ లేదా కంట్రోల్ చేసి జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఈ రేడియస్ అనేది కొద్దిగా తగ్గిద్దాం, సపోజ్ ఎంత సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి, ఒక టెక్స్ట్ నోడ్ కావాలి కదా మనకి ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అని. సో ఈ సబ్స్క్రైబ్ బటన్ మనం యాడ్ చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నోడ్కి నేను కనెక్ట్ చేస్తే మర్జ్ నోడ్ క్రియేట్ అవుతుంది, మనకి టెక్స్ట్ వచ్చేసింది. ఇక్కడ సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను నేను. ఇక్కడ కొద్దిగా సైజు ఇంక్రీజ్ చేద్దాం, జస్ట్ ఒక చిన్న యానిమేషన్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మనం ఈ 3-4 డేస్ నుంచి ఈ కీ ఫ్రేమ్స్ ఇవే చేస్తున్నాం కదా. సో దీంట్లో ఒక చిన్న యానిమేషన్ ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఇది ఫిట్ చేసేస్తే
ప్రజెంట్ ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, ఇవన్నీ డిస్కనెక్ట్ చేసి ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకున్నాం. ఇక్కడ దానికి రెడ్ కలర్ అప్లై చేసినాం ఇది. దాని తర్వాత మీడియా అవుట్ తీసుకున్నాం యాజ్ యూజువల్లీ. దాని తర్వాత ఈ మాస్క్ నోడ్ ఉంది కదా, ఈ మాస్క్ నోడ్ మనం బ్యాక్గ్రౌండ్కి అటాచ్ చేసాం. ఇక్కడ ఈ బ్లూ ట్రయాంగిల్ ఉంది కదా, దీనికి అటాచ్ చేసాం. అండ్ దీని ఒక క్రాప్ మనం ఏం చేసామంటే హారిజాంటల్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ లాగా మనం ఈ కార్నర్ రేడియస్ని యూజ్ చేసి దీనిలాగా అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇంతవరకు ఈ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఒక టెక్స్ట్ నోడ్ తీసుకున్నాం. టెక్స్ట్ నోడ్కి మనం ఈ మర్జ్ నోడ్ మ్యాండేటరీ కాబట్టి కనెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మర్జ్ నోడ్ వచ్చేసి మనం మన యొక్క పైప్ లైన్లో యాడ్ చేసేసుకుంటాం. టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ కింది నుంచి ఇలా పైకి వచ్చేసి ఒక 3 to 5 seconds అలా ఉండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి అనుకుందాం. సో ఇలా స్లైడ్ ఇన్ అయ్యి మళ్ళీ డౌన్కి రావాలి. సో ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ దీనికి అప్లై చేద్దాం. ఇక్కడ ఉంది కదా, దీంట్లో ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఇక్కడ అప్లై చేసేసి, సో ఇక్కడ మనకి ఇక్కడ యానిమేషన్ ఏం కావాలి, మన యొక్క పొజిషన్ అనేది ఇక్కడ బాటమ్ నుంచి సెంటర్కి రావాలి అండ్ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బాటమ్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మన ప్లే హెడ్ 0 దగ్గర ఉంచేసి ఇక్కడ మనం దీన్ని ఫస్ట్ కిందికి డ్రాగ్ చేసాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది హైడ్ అయింది. టెక్స్ట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ రెండు ఇక్కడ హైడ్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ కీ ఫ్రేమ్, ఇప్పుడు 0 ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ ఈ 0 ఫ్రేమ్ దగ్గర మనం కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఈ కీ ఫ్రేమింగ్ అనేది ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇన్ కేస్ ఎవరికైనా ఈ డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. ఈ కీ ఫ్రేమ్ గురించి డీటెయిల్గా ఉంటుంది దాంట్లో. సో కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక 10 ఫ్రేమ్స్కి సెంటర్కి రావాలి అనుకుందాం. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మీద సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మనం పొజిషన్ అనేది అప్ చేయాలి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 0.5 దగ్గరకు వచ్చేదాకా చేద్దాం. ఓకే, 0.5 దాకా వచ్చింది. సో ఇప్పుడు మనం ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కింది నుంచి పైకి ఇక్కడ వచ్చింది. బట్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ బటన్ ఇంత పైకి రాదు కదా, ఇక్కడికే వస్తుంది కదా. సో ఇక్కడికి అడ్జస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ యొక్క ఇండికేటర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఈ పొజిషన్ అనేది ఇక్కడికి చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్లే చేస్తే మనకి ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఒక 10 ఫ్రేమ్స్ ఇది ఆగి తర్వాత మళ్ళీ ఇది డౌన్ వెళ్ళిపోవాలి మనకి. సో ఇప్పుడు 10 ఫ్రేమ్ దగ్గర మనకు వచ్చింది. 15th ఫ్రేమ్ దగ్గర మళ్ళీ మనకి ఇది బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఈ 15 ఫ్రేమ్ దగ్గర మనం ఏం చేద్దామంటే అగైన్ ఒక స్టార్ట్ కీ ఫ్రేమ్ చేసి తర్వాత ఇక్కడ ఈ 25 ఫ్రేమ్స్ దగ్గర మనకి డౌన్ వెళ్ళిపోవాలి. సో అగైన్ ఇలా డౌన్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే, సో ఇప్పుడు ఇది ప్లే చేసి చూస్తే మనం వచ్చింది అండ్ వెళ్ళిపోయింది. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి ఈ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఈ టైం డ్యూరేషన్, ఇక్కడ ఉండే డ్యూరేషన్ని కొద్దిగా పెంచుదాం మనం ఇక్కడ. సో దాన్ని పెంచాలంటే మనం ఏం చేయాలి, మన కీ ఫ్రేమ్ సెక్షన్ ఉంది కదా, ఈ కీ ఫ్రేమ్ సెక్షన్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసాం ట్రాన్స్ఫార్మ్ నోడ్లో వెళ్ళేసి దీంట్లో మన యొక్క కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ టైం అనేది మనకి కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ కీ ఫ్రేమింగ్ మనం అక్కడ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే ఇది కూడా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. లేకపోతే మనం మెయిన్ దగ్గర కూడా చేయొచ్చు. సో ఇంకొద్దిగా పెంచుదాం దీంట్లో. సో ఇప్పుడు చూస్తే మనం 0 ఫ్రేమ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది, మనకి ఇక్కడ పైకి వచ్చేసేయాలి. అది 30 ఫ్రేమ్స్ దాకా ఉంటుంది. తర్వాత మళ్ళీ 4th వచ్చేసి 50 ఫ్రేమ్స్కి కిందికి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ఒకసారి ప్లే చేసి చూస్తే వస్తుంది. అండ్ ఓకే, కొద్దిసేపు నుండి ఇక్కడ కొద్దిసేపటి తర్వాత డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా స్మూత్ చేద్దాం. మనం స్మూత్ చేయడానికి ఏం చేయాలి, మనకు ఆల్రెడీ తెలుసు ఈ స్ప్లైన్ ట్రే ఉంది కదా, దీంట్లోకి వెళ్ళేసి ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఆఫ్ చేసేద్దాం. మనకు దాని రిక్వైర్మెంట్ లేదు కాబట్టి స్ప్లైన్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇక్కడ ఇవి వచ్చినాయి కదా, దీన్ని
స్మూత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ ఇది డెమాన్స్ట్రేషన్ ఎంటీగా ఉండకూడదని ఇది క్రియేట్ చేస్తున్నాను. సో కొద్దిగా అలైన్మెంట్ రఫ్ అండ్ టఫ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ స్మూతింగ్ ఆప్షన్ ఇచ్చాం కదా. సో ఈ స్మూతింగ్ ఆప్షన్ ఫస్ట్ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ స్ప్లైన్ ఆఫ్ చేసేసి మన మెయిన్ ఫ్రేమ్లో ప్లే చేసి చూద్దాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూస్తే సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది అండ్ అగైన్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం మాస్కింగ్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇది కావాలంటే మనం దీంట్లో ఇక్కడ చూడవచ్చు, సబ్స్క్రైబ్ బటన్ ఆల్రెడీ ఒక ఫ్యూజన్ కంపోజిషన్ లాగా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మన యొక్క ఏదైనా క్లిప్లో వాడుకోవచ్చు. సపోజ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఇదే క్లిప్ పెట్టేద్దాం దీంట్లో. ఇక్కడ చూస్తే సబ్స్క్రైబ్ బటన్ వచ్చి వెళ్ళిపోయింది. మనకి ఇది కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు మనం అండ్ పొజిషన్ ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది అండ్ అగైన్ వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇంకా స్మూత్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడికే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. మన యొక్క పర్టికులర్ ఏరియాని హైడ్ చేయడం లేదా ఎక్స్పోజ్ చేయడం అనేది చేయొచ్చు. అండ్ ఈరోజు మనం రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ నోడ్ యూజ్ చేసి వీటిని డీటెయిల్గా నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం పాలిగాన్ మెథడ్ నేర్చుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మాస్కింగ్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.